యాక్చువల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎమోషన్కి కన్సర్న్కి ఎంత పెద్ద డిఫరెన్స్ ఉంది. మనం థిన్ లైన్ అనుకుంటాం కానీ ఇది దాటడానికి ఒక పెద్ద పీరియడ్ ఉంది. ఆ పీరియడ్లో మనం ప్రయాణిస్తూనే ఇది కన్సర్న్ అనుకుంటూ దూకేస్తున్నాం ఎమోషన్లోకి. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి కదా. యా పల్లెటూరులో నుంచి వచ్చి ఉన్న ఆస్పిరెంట్సే చాలామంది పబ్లిక్ సర్వెంట్స్గా సివిల్ సర్వెంట్స్గా ఉన్నారు సార్. నేను చాలా వరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. ఎందుకని మారుమూల ప్రాంతాల నుండి ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళలోన ఆ ఇన్స్పిరేషన్, ఆ డిటర్మినేషన్ అనేది ఎక్కువ ఉంది. వెరాజ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి కంపారిటివ్లీ కౌంట్ తక్కువ. ఇక్కడి నుంచి వచ్చి సాధించిన వాళ్ళ కౌంట్. అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి, ఆల్రెడీ మెట్రోస్ ఇతరత్ర వాటిలో నుంచి వచ్చిన వాళ్ళని మనం గుర్తించమండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సేఫ్ జోన్లోను, సెక్యూర్డ్ జోన్లోను, అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మళ్ళీ ఐఏఎస్ అయితే మనం దాన్ని గొప్పగా చూడకూడదని కాదు. మనకి ఆల్రెడీ అతనికి చిన్నప్పటి నుంచి ఐఏఎస్లు అవ్వడం, ఐఏఎస్లు చూడడం ఒక ఎన్వైరన్మెంట్ ఉంది. వాళ్ళ ఫాదర్కి ఇతనికి ఏదో ఢిల్లీలో ఉన్న ఫ్యాకల్టీతో మాట్లాడాలంటే 2 నిమిషాల్లో మాట్లాడగలరు. రిసోర్సెస్ అవైలబిలిటీ, పలానా పుస్తకం కావాలంటే క్షణాల్లో తెప్పించగలరు. ఫినాన్షియల్ అవైలబిలిటీ, ఇలాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి అయ్యాడ్రా. అందుకని దాన్ని గుర్తించాం మనం. అదే ఒక వాచ్మెన్ కూతురో, ఒక ఆటో వాళ్ళ కొడుకో, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను, ఒక బ్లైండ్ స్టూడెంటో, ఒక పేదరికంలోంచో, లేకపోతే కనుక తల్లి క్యాన్సర్ ఇలాంటి వాటిలోంచి వచ్చిన అతను అయితే కనుక స్ట్రగుల్స్ ఉండి కూడా, ప్రతిబంధకాలు ఉండి కూడా వచ్చాడు కాబట్టి మనం అతను ఇన్స్పైరింగ్గా చూస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఒకటి. రెండవది ఏంటంటే, మనిషిని ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్ కష్టపడకుండా చేస్తుంది. కంఫర్ట్ జోన్ ఎప్పుడూ మనిషికి ఏదో ఉండకూడదంటాను నేను. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఉందో చాలరా భయ్ ఇంకా అనిపిస్తుంది. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్న స్టూడెంట్స్ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి బాబాయ్ రోజుకి 10 గంటల నా వల్ల కాదురా భయ్ అనే అవకాశం ఉంటుంది. అదే ఆకలితోటి, పేదరికంతో, ఒక అనారోగ్యంతో, ఇంట్లో కష్టాలతోటి, అప్పులతోటి, రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి, చిన్న చిన్న రోగాలతోటి, ఎన్నో ప్రతిబంధకాలు కాళ్ళకు తగులుతున్నప్పుడు ఆ వ్యక్తి 2 రకాల పర్సనాలిటీస్లోకి వెళ్తాడు. ఒకటి గివప్, 2 నెవర్ గివప్. పోరాట యోధుడు ఎప్పుడూ కూడా పోరాటాన్ని విడిచిపెట్టడు. అగ్గిపుల్లని మీరు ఇలా వెలిగించండి, దాన్ని ఇలా నిలబెట్టండి, నిప్పు పైకి ఉంటుంది. ఇప్పుడు అదే అగ్గిపుల్లని ఇలా తొక్కేయండి, తొక్కినా నిప్పు పైకే ఉంటుంది. అందుని ఎప్పుడూ కూడా ధీరుడు, శూరుడు, వీరుడు, యోధుడు ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ముందుకెళ్తాడు. వాళ్ళే సక్సెస్ అవుతారు. వాళ్ళ గురించే మనం మాట్లాడతాం. రాబర్ట్ బ్రూస్ అనే ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు అతను ఇంక పారిపోయి ఒక కొండ గుహలోకి వెళ్ళినప్పుడు ఒక సాలీడు పురుగు గూడు కట్టుకుందట. గాలి వచ్చింది, గూడు పోయింది, మళ్ళీ కట్టుకుంది, గాలి వచ్చింది, పోయింది. అలా 17 సార్లు గాలి వస్తుంది, పోతుంది, కట్టుకుంటుంది. అప్పుడు అతను అనుకున్నాడట, ఈ సాలీడు పురుగుకే ఇంత పోరాట పటిమ ఉంటే దీంతో వస్తుందియా, నాకు లేకపోతే ఎలా అని మళ్ళీ వెళ్ళి అతను బ్రిటిష్ యుద్ధ సైనికుల మీద పోరాడి గెలిచాడు. యాక్చువల్గా రాబర్ట్ బ్రూస్ అతని పేరు. సో పోరాడడం అనేది కష్టాలు నేను ఎప్పుడూ కూడా పోరాడేలా చేస్తాయి. అందుకు నేను ఏమంటానంటే, జీవితం ఎప్పుడు కూడా జలలు పీకాలంటాను నేను. ఎప్పుడు కొడుతూ ఉండాలి, నిన్ను కొడుతున్నాడు ఎలర్ట్గా ఉంటావు. నువ్వు స్పీడ్ బ్రేకర్ ఉండాలి, కొంచెం నువ్వు కంట్రోల్లో ఉంటావు, బండిని కంట్రోల్లో పెడతావు. అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు రావాలి, నువ్వు అలర్ట్ అవుతావు. 2+2 ఎంత అంటే ఆలోచించకుండా పడుకుని 4 అని చెప్తాం. అదే 333 × 600 ఏదో 45 డివైడెడ్ బై అని చెప్పేసరికి అని వీఆర్ అలర్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనతో చాలా రిలాక్స్ కూర్చున్నాం, మీరు గమనించారు లేదో, ఏసీ వేసారు, కెమెరా పెట్టారు, హాయిగా ఉంది. ఇప్పుడు పరిగెత్తమని ఏదైనా పరుగులు పోటీ పెట్టి అవసరమా రేపు ఇప్పుడే కదా టిఫిన్ చేసాం అంటాం. అదే ఈ గదిలోకి పాము పులి వస్తే
అవసరం ఎప్పుడూ కూడా మనిషిని పరిగెత్తేలా చేస్తుంది. ఏదో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లాగా అందులో ఎప్పుడు కూడా మనిషికి అవసరాలు రావాలి, అవసరాలు తీరకూడదు. దానికి ఒకటి అనొచ్చు, అదేంటి సార్ బేసిక్ నీడ్స్ తీరిపోయిన తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఇక్కడ అందరికీ ఉపయోగపడుతుంది చెప్తాను. అబ్రహం మ్యాస్లో అనే ఒక పొలిటికల్ థింకర్ ఏం చెప్తారంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థింకర్, మానవుడికి 5 అవసరాలు ఉంటాయట. మామూలుగా అయితే కనుక బేసిక్ నీడ్స్, తర్వాత ఫిజియలాజికల్ నీడ్స్, ఆ తర్వాత సెక్యూరిటీ నీడ్స్ లాంటివి ఉంటాయి మనకి. అంటే అన్నం, రోటీ, కపడా, మకాన్ అనుకోండి. అది అయిపోయిన తర్వాత నిజంగా మనిషి ఆగిపోవాలి. అలా ఆగిపోయిన వాడు సామాన్యుడు కావాలంటే చూడండి. అందుకే మీరు ఎప్పుడైనా రోడ్డుకి అలా జస్ట్ బస్ స్టాండ్లో చూడండి, ఏమవుద్దండి, ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ వేసుకుని, ఒక చిన్న స్కూటీ వేసుకుని పొద్దున 10కి ఈవినింగ్ 6కి హాయిగా వెళ్ళి వచ్చేస్తుంటారు. ఒక చిన్న టీవీ కొనుక్కున్నారండి, నెట్ఫ్లిక్స్లో వస్తాయి, యూట్యూబ్లోనేమో హోమ్ టూర్లు వస్తాయి, హాయిగా బతికేయచ్చు. ఆదివారం సినిమా, అప్పుడప్పుడేమో ఏదో నోవాటర్లో అక్కడ పార్టీయో లేకపోతే కనుక బ్రేక్ఫాస్ట్ లేకపోతే కనుక డిన్నరు, జీవితం హాయిగా గడిపేస్తాం. ఏం హాయ్ సార్, ఏం లాభం? ఏ హాయ్ ఉంది అసలు? హాయ్ ఎక్కడ లేదు కదా. అక్కడ ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సమాజంలో 90% అక్కడే అయిపోతారని. అందునే ఏ దేశంలో అయినా కానీ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ యాక్చువలేషన్ 2 నీడ్స్ ఉంటాయి చెప్తాడండి అబ్రహం మ్యాస్లో. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే అర్థం ఏంటంటే, నేనేంటి, నాకేంటి అంటే స్వార్థం కాదు, చిన్న గౌరవం కావాలని కోరుకుంటారని. దాన్ని నేను ఇంకోలా చెప్తాను అనమాట. యాక్చువల్గా ముందు ఆర్థిక అవసరాలు తీర్చుకో, ఆ తర్వాత నువ్వు ఎప్పుడు ఏదైనా సరే ఒక పని చేస్తుంటే ఆనందంగా చేయి. నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ చేయి. వీటన్నిటితో పాటు కాస్త మంచి పేరు కూడా తెచ్చుకో. నీ గల్లీలో బయటకు వస్తే కాస్త జనం చూసారు అనగలగాలి. ఆ పక్కన ఆటో వాడే ఎవడండి అంటే ఎందుకు, కాస్త ఎదుటింటి వాడు కూడా నువ్వు తెలియకపోతే ఏం బతుకురానిది. నీ ఇంట్లో మొక్కలకి నీళ్లు పోయడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు అందరినీ పలకరించు. నీ గల్లీలో ఎవరికైనా కాసైనా మామిడి పళ్ళు తెప్పించి నువ్వు ఇవ్వు. చిన్న చిన్న పనులు చేయి. సరే మామిడి పళ్ళే ఇవ్వాలన్న ఉద్దేశం కాదు, ఏదో ఒకటి చేయను. నేను అందులో ఏం చేస్తున్నాను మీరు ఆశ్చర్యపోతారు. నాకు మా కాలనీలో ఎవరు పరిచయం అయితే చాలండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని అడుగుతాను నేను. మీ పిల్లలు చదువుతున్నారు అనగానే రండి ఇంకోటి అంటాను నేను. వాళ్ళంటే మరీ పిల్లలైతే కాదు, 8th క్లాసు 9th క్లాసు అంటే టీనేజ్కి వచ్చారంటే ఒకసారి నా దగ్గర తీసుకురండి అంటాను నేను. ఆడు అనుకోవచ్చు, అరే నీ దగ్గర చూస్తే మా ఏంటో ఉపయోగం అనుకోవచ్చు. సరే నేను డెట్టాల్ బాటిల్ లాంటి ఉండరా, డెట్టాల్ బాటిల్ ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటాం, ప్రతిరోజు కట్ అవ్వదు, అందుకని ప్రతిరోజు డెట్టాల్ బాటిల్ వాడవు. కానీ కట్ అయినప్పుడు మాత్రం డెట్టాల్ బాటిల్ దగ్గరికి వెళ్తాం. నేను డోలో 650 లాంటి ఉండరా కొనుక్కొని పెట్టుకుంటాం. ఫీవర్ లేనప్పుడు పట్టించుకో, అది వచ్చినప్పుడు నన్ను పట్టించుకుంటాం. సో అలా నీ జీవితానికి సార్థక్యాన్ని ఇవ్వడం అనే దాన్ని అర్థం చేసుకోవడం సెల్ఫ్ ఎస్టీమ్ అనే జోన్. ఆ తర్వాత సెల్ఫ్ యాక్చువలేషన్, హూ యామ్ ఐ, అసలు నేను ఎవరిని, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను. నేను ఇప్పుడు ఆ జోన్లో ఉన్నానండి. నేను ఇప్పుడు ఆ జోన్లో ఉన్నాను. యాక్చువల్గా నేను ఎవరిని ఏమి ఇవ్వాలి అన్నది, ఏం కాంట్రిబ్యూట్ చేయాలి అన్నది. ఎవరికైనా ఎక్కడైనా సరే నేను పెళ్ళికి వెళ్ళినా కూడా మామూలు మాటలు మాట్లాడను, ఒకటే ఏదో ఒక మంచి మాట మాట్లాడి ట్రై చేస్తాను. కారులో ఫ్రెండ్స్ వెళ్తున్నా కూడా నీ లోపాలు 3 చెప్పు అంటాను నేను. వాళ్ళు ఒళ్ళు మండచ్చు. నీ బలహీనతలు 3 చెప్పు, నీ బలాలు 3 చెప్పు అంటాను నేను. అప్పుడు ఏమవుతుంది, నా బలహీనతలు ఏంటో బలాలు ఏంటో చెప్తున్నప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని దాని ముందు నా జీవితంలో నన్ను నేను చూసుకోవడం స్టార్ట్ అయింది. నా బలహీనతలు తెలుసుకుంటే చాలబ్బా. మనిషికి తన బలహీనతలు తెలుసుకుంటే చాలు, బలాలు కాదని. అందుకని మీరు కావాలని చూడండి, చాలామంది సెలబ్రిటీలు తమ బలహీనతలు తెలుసుకోకపోవడం వల్ల అంత సెలబ్రిటీ అయి ఉండి కూడా అప్పుడప్పుడు తప్పుడు పాత్రలు వెళ్తూ ఉంటారు. కరెక్ట్. సో అదా